ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇవాళ నిరసన బాట పట్టనున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. గత కొంతకాలంగా చూస్తున్నాం, ఎలాంటి నిరసనలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాని పరిస్థితి. కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే వాళ్ళ యాక్సెస్ కార్డు కూడా తీసుకొని వాళ్ళకు లోపలిని కూడా రానివ్వని సిచ్యువేషన్ కూడా మనం చూసాం. దాదాపు 600 కార్మికులు ఆందోళన చేసిన దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. ప్రస్తుతం ఏ రకమైన కార్యాచరణ రూపొందించబోతున్నారు కార్మికులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈరోజు స్టీల్ ప్లాంట్ లోపల ఉన్నటువంటి హెచ్ఓడి కార్యాలయాల వద్ద నిరసన తెలపాలని కార్మిక సంఘాల నేతలు నిర్ణయించారు. అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే మాట మీద ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా హెచ్ఓడి కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా సమ్మెకు వెళ్తామని ఎప్పుడైతే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చాయో అప్పటి నుంచి కూడా యాజమాన్యం రీజనల్ లేబర్ కమిషనర్ ద్వారా సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు కార్మికులను తొలగిస్తూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొదట 270 మందిని తొలగించారు, ఆ తర్వాత 644 మందిని, ఆ తర్వాత 94 మందిని, ఇలా సుమారు 1000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను పూర్తిగా తొలగించినటువంటి సందర్భం కనిపిస్తుంది. అసలు సమ్మెకు వెళ్తామని చెప్పిందే కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదు. అప్పుడు సమ్మెకు వెళ్తామని చెప్పాం, కానీ వెళ్ళొద్దని చెప్తూనే కార్మికులను ఏ విధంగా తొలగిస్తారని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కాంట్రాక్ట్ కార్మికులను ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. పల్లా శ్రీనివాస్ను కలిసేటువంటి ప్రయత్నం కార్మిక సంఘాల నేతలు చేసినప్పటికీ కూడా పల్లా వారికి హ్యాండ్ ఇచ్చారు. ఏమాత్రం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి సందర్భం కనిపించింది. మొన్న గాజువాకలో మహాధర్నా చేపడితే అప్పుడు కలిసేటువంటి ప్రయత్నం కార్మిక సంఘాల నేతలు చేసినప్పటికీ కూడా ఆ రోజు పూర్తిగా పల్లా ఆఫీసుకు రానటువంటి సందర్భం నెలకొంది. ఇలా ఈ పరిణామాలన్నీ చూస్తే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అనేది ఎక్కడా ఆగినట్టుగా కనపడటం లేదు. ఖచ్చితంగా కార్మికులంతా కూడా సమ్మెకు వెళ్ళేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తొలుత యాజమాన్యం 11వ తేదీ వరకు గడువు ఇవ్వాలని కోరింది. ఈరోజు ఆ గడువు కూడా ముగుస్తూ ఉంది కనుక ఏ నిమిషమైనా ఈరోజు సాయంత్రం నుంచి సమ్మె సైరన్ మోగించి కార్మికులంతా కూడా సమ్మెకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పలు రకాలుగా ఆందోళనలు చేపట్టేందుకు పోరాట కమిటీ కానీ లేకపోతే అఖిలపక్ష కార్మిక సంఘాలు కానీ నిర్ణయించాయి. అందులో భాగంగానే ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భం కల్పిస్తూ ఉంది. ఇప్పటికే 1000 మందిని పైగా తొలగించారు. మరికొంతమందిని దశల వారీగా తొలగించేందుకు యాజమాన్యం కూడా నిర్ణయించుకుంది. అయితే సమ్మెకు వెళ్లే సూచనలే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. హరి, రైట్ అనిల్.